ఈ కోవిడ్ వచ్చినప్పుడు గానీ, లేకపోతే బిఫోర్ గానీ ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది? హెల్తీ డైట్. కోవిడ్ వచ్చే ముందు యాజ్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ సిన్స్ ద బిగినింగ్, ఇట్లే మనకి బ్యాలెన్స్ డయట్ అన్నది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో అన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా తినాల్సిందే. ఓకే. ప్రోటీన్స్ ప్రాపర్ ఫామ్లో, ప్రాపర్ క్వాంటిటీలో వెళ్ళాలి. సో ఈట్ Okay. ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్. ఓకే. కార్బోహైడ్రేట్స్ సఫిషియెంట్ ఉండాలి. ఫ్యాట్స్ ఇంట్లో ఉన్నాం కదా, వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నాము, ఘీ తినము, ఇవన్నీ అట్లా అవ్వకూడదు. యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్స్ ఆల్సో. ఓకే. సో ఈ బ్యాలెన్స్ డైట్ తింటూ ఉండగా, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ ప్రాపర్ ఎక్సర్సైజ్, డెఫినెట్లీ కోవిడ్ కాంట్ టచ్ యూ. ఓకే. అండ్ అదర్ థింగ్ ఇస్, ఇప్పుడు కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ ద మెడికేషన్స్, ఎస్పెషలీ ఇప్పుడు ఈ ఫ్యాబీ ఫ్లూ వేస్తున్నారు, లేకపోతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ వేస్తున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వీక్నెస్ చాలా త్వరగాను, ఇంకా చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది వీక్నెస్. వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసం వల్ల ఏమవుతుంది అంటే, రికవరీ కొంచెం స్లో అయిపోతుంది బాడీది. అట్లా అవ్వకుండాను అట్ దిస్ పీరియడ్ ఇట్ ఈస్ బెటర్ దట్ ద పేషెంట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ డైట్. లైక్ చికెన్, మటన్ కాదు, మళ్ళీ నాన్ వెజ్ షుడ్ నాట్ బి గివెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే. మోర్ ఆఫ్ అ వెజిటేరియన్ ప్రోటీన్ డైట్. Okay. మన సోయా చంక్స్, సోయా మిల్క్, ఓకే. పన్నీర్, ఓకే. ఓకే, దెన్ మన దాల్స్ అన్ని, ఓకే. స్ప్రౌట్స్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసి డయట్లోని దట్ షుడ్ హెల్ప్ హిమ్ ఇన్ అ ప్రాపర్ రికవరీ. Ma'am, after COVID, they should not take non-veg? అట్లీస్ట్ ఫర్ బెటర్ టు అవాయిడ్ ఇట్ ఫర్ 1.5 months యాక్చువల్గా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.